హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రెస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు సీ ఫుడ్స్లో ఒక ఎన్వి ఐటెం చూపించాలనుకుంటున్నానండి. మా ఇంట్లో తయారు చేసింది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీని పేరు వచ్చేసి పీతల కర్రీ అండి. పీతలు వంకాయ కాంబినేషన్లో చేశానండి ఈరోజు. మీకు పీతల కర్రీ అంటే ఖచ్చితంగా వంకాయ ఉండాల్సిందేనండి. టేస్ట్ రావాలంటే పులుసు పెట్టుకున్నా, ఎగురు పెట్టుకున్నా, ఫ్రై చేసుకున్నా ఖచ్చితంగా వంకాయ వేయాల్సిందేనండి. పీతల కర్రీలో చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి 4, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్న సైజు టమాటా కట్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత వచ్చేసి మీకు వంకాయలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, తెల్ల వంకాయ 1. పీతలను అయితే 3 తీసుకున్నానండి నేను. శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి పెద్ద స్పూన్ తీసుకున్నానండి 1. గరం మసాలా కూడా అంతే, 1 స్పూన్ వరకు పెద్దగా తీసుకున్నాను. ఉప్పు సరిపడినంత, కారం, పసుపు. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. ముందుకైతే స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే మీకు దోరగా ఫ్రై అవుతాయండి. చిటికెడు ఉప్పు వేసుకున్నా కూడా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయండి వెంటనే. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదండి ముందు, అది వేసేసుకుని మొత్తం కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. దీంట్లో మెత్తపడతా ఉంటాయి దీంట్లో ముందుగా ఫ్రై చేసుకుంటూ ఉంటే. తర్వాత వచ్చేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలండి. ఇదంతా పైకి కిందకి ఒకసారి కలుపుకొని శుభ్రంగా మొత్తం అంతా కలిసేలా చూసుకొని కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. వంకాయలు వేసేసుకోవాలండి ముందు. వంకాయలు వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుని ఒకసారి పైకి కిందకే కలుపుకోవాలండి మొత్తం పట్టేలాగా. వంకాయలు దీంట్లో మీకు మెత్తపడిపోతాయండి. మూత పెట్టేసుకుని కొద్దిసేపు ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి సిమ్లో. 5 నిమిషాల తర్వాత మీకు వంకాయ ఇలా గరిటతో కదపగానే మెత్తగా అయిపోతుందండి. అంత ఉడికిపోతుందండి ఆయిల్లో. చాలా టేస్టీగా ఉంటుందండి. అదే గ్రేవీ మీకు టేస్ట్ వచ్చేద్దండి వంకాయ వల్ల. చూసారు కదండి. ఒకసారి అంతా కదుపుకొని దీనికి సరిపడగా కారం ఒకసారి వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈజీగా అయితే చేసుకోవచ్చండి. వెంటనే 1/2 అవర్లో అయిపోతుందండి కర్రీ. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీనికి వేసామన్న పేరుకి కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదండి. అలా మొత్తం కలుపుకొని దీంట్లో గరం మసాలా కూడా కొంచెం వేసేసుకొని ఇది కూడా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు సిమ్లోనే కుక్ చేసుకోవాలండి కర్రీ. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని కుక్ అవ్వటం వల్ల మీకు గ్రేవీ అంతా ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యి గ్రేవీ టైట్ అయిపోతుందండి. ఫ్రైలాగా కనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తి గ్రేవీతో తినేయచ్చండి. మర్చిపోయానండి, దీంట్లో డెక్కలు చూపించాను కదండి, అవి మనం కర్రీలో వేసేటప్పుడే ఒకసారి ఏదన్నా గట్టిగా సుత్తు లాంటి దాంతో కొంచెం కొట్టుకుని వేసుకోవాలండి. తినేటప్పుడైతే చాలా కష్టంగా ఉంటాయండి కొరకలేము. మనం ముందుగానే ప్రెస్ చేసి వేసుకోవాలి. దాంట్లో కూడా గ్రేవీ వెళ్ళి టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసాం. చివరగా ఒకసారి పైకి కిందకి అలా కలుపుకుంటూ ఉంటే మీకు మొత్తం అన్నిటికీ గ్రేవీ పట్టేసి టేస్ట్ బాగుంటుందండి. ఇది కర్రీ అయితే అయిపోయిందండి. పీతల కర్రీ వంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చూసారు కదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఇంట్లోనే మనకున్న వాటితోటే పీతలు తెచ్చుకున్నప్పుడు. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.